ఉస్మానియా యూనివర్సిటీలో భగత్ సింగ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ పేరిట క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి పాల్గొని పోటీలను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్తో సహా అన్ని రకాల క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది అని అన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తరువాత తెలంగాణ రాష్ట్రం క్రీడల్లో దూసుకుపోతుంది అని ఆయన వెల్లడించారు. భగత్ సింగ్ గారు భారతదేశం కోసం ఏ విధంగా కష్టపడి దేశం రావాలని ప్రాణాలు అర్పించాడో అదేవిధంగా నేటి తరంలో కూడా మనందరం కూడా ఈ డ్రగ్స్ ని, ఎందుకంటే చెడు వ్యసనాలకి ఈరోజు మనకు అలవాటు పడ్డ పరిస్థితులు మనందరం చూస్తూనే ఉన్నాం. మనకు తెలియకుండానే మనకు చెడు వ్యసనాలను అంటగట్టినటువంటి పరిస్థితులు గతంలో జరిగినాయి. కానీ వాటిని దూరం చేసుకొని స్పోర్ట్స్ సైడ్ మనం డైవర్ట్ కావాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైందని మీ అందరికీ తెలియజేస్తాం. ఎందుకంటే చాలా గతంలో చూస్తే పుట్టినరోజుకు దావతే, సచ్చినా దావతే, పుట్టిన దావతే, దేనికైనా ఒక తాగడం అనేది ఒక బ్రాండ్ అంబాసిడర్ గా తయారు చేసిరు దాని గతంలో. కానీ అది కాదు, మన స్పోర్ట్స్ సైడ్ హెల్దీ తెలంగాణలో భాగస్వాములు కావాలంటే ఫస్ట్ మన ఆలోచన విధానం మారాలంటే స్పోర్ట్స్ సైడ్ మనం అందరం మారాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. ఒక క్రికెటే కాకుండా ఇప్పుడు చాలా మటుకున్నాయి. కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ కానీ, షటిల్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, మీకు నచ్చిన డిసిప్లిన్స్ మీద కూడా ఈ ఏఐవైఎఫ్ తరఫు నుంచి మీరు కూడా వేరే